నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ ఫ్రంట్ న్యూస్. నేను విజయ్ శంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రేటర్ నేతలతో కేటీఆర్ భేటీ, వరంగల్ రజతోత్సవ సభపై చర్చ. నెల్లూరులో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్లో పాల్గొన్న మంత్రి. భూ వివాదాల పరిష్కారానికే భూభారతి, నూతన చట్టంపై ఎమ్మెల్యే రోహిత్ క్లారిటీ. తిరుమలలో భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణ భవన్లో జరుగుతున్న ఈ సమావేశంలో పార్టీ రజతోత్సవ మహాసభకు జన సమీకరణపై చర్చిస్తున్నారు. గ్రేటర్లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. నగరం నుంచి భారీ ఎత్తున వరంగల్లోని ఎల్కతుర్తికి తరలి వెళ్లాలని సూచించారు. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పాల్గొంటారా లేదా అన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణ భవన్లో జరుగుతున్న ఈ సమావేశంలో పార్టీ రజతోత్సవ మహాసభకు జన సమీకరణపై చర్చిస్తున్నారు. గ్రేటర్లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ నేతలతో ఈ భేటీలో పాల్గొన్నారు. నగరం నుంచి భారీ ఎత్తున వరంగల్లోని ఎల్కతుర్తికి తరలి వెళ్లాలని సూచించారు. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పాల్గొంటారా లేదా అన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి కలియుగ వైకుంఠం భక్తులతో కిక్కిరిసిపోయింది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లలో నిండిపోయి వెలుపల క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న శ్రీవారిని 58,519 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,360 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. 3.27 కోట్ల రూపాయల హుండీ ఆదాయం సమకూరింది. ఇవాళ ఆన్లైన్లో జూలై నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యం ఉంది. ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలకు లక్కీ డీప్ విధానంలో భక్తులకు ఆర్జిత సేవా టికెట్ల కేటాయింపు జరగనుంది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని ఆర్సీఎం చర్చి ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు అలరించాయి. యేసుక్రీస్తు శిలువతో ప్రదర్శన సందడి చేస్తుంది. ఇందులో భాగంగా క్రైస్తవులు ర్యాలీని నిర్వహించారు.
నెల్లూరులో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. స్టోన్ హౌస్ పేట వద్ద ఈ వేస్ట్ కలెక్షన్స్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అల్లిపురం డంపింగ్ యార్డ్ను పరిశీలించారు. జిగ్మా గ్లోబల్ ఎన్విరాన్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చేపట్టిన రీసైక్లింగ్ పనులు పర్యవేక్షించారు. బయో మైనింగ్ రీసైక్లింగ్ యూనిట్ను ఈ సందర్భంగా మంత్రి ప్రారంభించారు. ముహూర్తకాలే సూర్యాదీనా ప్రమాణాం గ్రహాణాం మంచిగా బావగారు అనుగ్రహం నెల్లూరులో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. స్టోన్ హౌస్ పేట వద్ద ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అల్లిపురం డంపింగ్ యార్డ్ను పరిశీలించారు. జిగ్మా గ్లోబల్ ఎన్విరాన్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చేపట్టిన రీసైక్లింగ్ పనులను పర్యవేక్షించారు. బయో మైనింగ్ రీసైక్లింగ్ యూనిట్ను ఈ సందర్భంగా మంత్రి ప్రారంభించారు. ముహూర్తకాలే సూర్యాదీనా ప్రమాణాం గ్రహాణాం భూ వివాదాల సత్వర పరిష్కారానికి భూభారతి చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. రామాయంపేట రైతు వేదికలో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఆర్డీఓ రమాదేవి, ఎంఆర్ఓ రజని హాజరయ్యారు. ఈ రెవెన్యూ చట్టం కొత్త భూభారతి చట్టం పైన అవగాహన సదస్సులు అనేది ప్రతి మండలంలో కూడా పెట్టడం జరుగుతుంది. ఆ దాంట్లో భాగంగా ఈరోజు మనము ఇక్కడ రామాయణపేటలో కూడా మనం పెట్టడం జరుగుతూ ఉంది. సో దీంట్లో మనం చూసినట్టయితే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన చొప్పరి లింగయ్య అనే వ్యక్తి దుబాయ్ నుంచి స్వదేశానికి రప్పించాలని సీఎం మంత్రి పొన్నం ప్రభాకర్ వేడుకున్నాడు. సెల్ఫీ వీడియో తీసి పంపించాడు. 4 రోజుల క్రితం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్గా లింగయ్య దుబాయ్కి వెళ్లాడు. 20 రోజుల నుంచి కాళ్ల వాపులతో నడవలేక ఇబ్బంది పడుతున్నట్లు సెల్ఫీ వీడియోలో తెలిపాడు. తిరిగి రాకుండా కంపెనీ వారు పాస్పోర్ట్ను తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి తనను హుస్నాబాద్కు రప్పించాలని వీడియోలో కన్నీరు మున్నీరుగా వేడుకుంటున్నాడు. రెడ్డి సార్, నమస్కారం. పొన్నం ప్రభాకర్ సార్, నన్ను కాపాడాను సార్. అప్పుల బాధ వేయగలేక గల్ఫ్ కంట్రీ వచ్చిన సార్ దుబాయ్. యారగాన్ కంపెనీ సప్లై వచ్చినాక 4 రోజులు పని చేశాక మంచిగానే ఉన్నది సార్ మనం. ఆ తర్వాత మొత్తం కాలరేగలు వాపలు వచ్చి లేవలేకపోతున్నా సార్. పరిస్థితి సార్, నన్ను కాపాడాడు సార్. పాస్పోర్ట్ తీసుకున్నారు సార్. నేను ఇంటికి పోతానంటే ఇవ్వట్లేదు సార్. నేను చాలా ఇబ్బంది పడలేదు సార్. లేచి మూత్రాన్ని కూడా లేకపోతున్నా సార్. నడుస్తున్నా బా సార్. నన్ను తప్పకుండా కాపాడాడు సార్. లేచి నడవలేకపోతున్నా సార్. చనిపోతే కావచ్చు సార్. నేను ప్లీజ్ సార్, నన్ను కాపాడండి సార్. పొన్నం ప్రభాకర్ సార్. ఇట్లా అప్పుల కోసం అప్పుల బాధ గురించనే దేశం పోయిండు. పోతే ఆరోగ్యం బాగలేదు, వాళ్ళు పాస్పోర్ట్ ఇస్తలేరు, అది లేవలేకపోతాడు, నడవలేకపోతాడు. 2 కొడుకులు నాకు. 2 కొడుకులు ఇక కూలి పని చేసుకుంటారు. ఏం లేదు, భూమి జాగా ఏం లేదు సార్. కొంచెం హెల్త్ బాగాలేక, నాకు హెల్త్ బాగాలేక అప్పులని అని దేశం పోయి అప్పులను తీర్తా 2 సంవత్సరాలు ఉండి తీర్తా అని పోయినందుకు ఆయనకు మొత్తమే కాళ్ళు లేవత్తలేవట, నడవత్తలేవు. అక్కడ వాటర్ ప్రాబ్లంగా మొత్తం కాళ్ళు నడవత్తలేవట. ఏడ్చుకుంటా ఫోన్లు చేసిండు నాకు. ఇప్పుడు వారం రోజుల నుంచి అన్నం తింటలేము, ఏం తింటలేము, టెన్షన్కు అది చచ్చిపోతా అని ఎడుతాండు సార్. సరే ఎట్లా చేసి రేవంత్ రెడ్డి సారు, పొన్నం ప్రభాకర్, బండి సంజయ్ సారు, మోడీ సారు, రేవంత్ అది మినీ ప్రభాకర్ సారు, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, జర దయచేసి ఎట్లా చేసి మీరు రప్పియండి సార్.
ఇక ఇట్లా ఉన్నది, పరిస్థితి బాగాలేదు. ఆయన చచ్చిపోతా అని ఎడుతాడు, కాళ్ళు లేవత్తలేవు, ఇద్దరు లాట్టుకొని తీసుకుపోతానట సార్. ఇక ఏం చేయాలి మరి ఇక్కడ ఉండి? మరి నేను ఏమన్నా డబ్బులు పెడితే రప్పిద్దామన్నా మా దగ్గర డబ్బులు లేవు. ఇప్పటికే ఇవి 3-4 రూపాయల చొప్పులు లెక్క అప్పు తెచ్చి 2 లక్షలు అప్పు తెచ్చి ఏదో పని చేస్తానంటే అప్పు తెచ్చుకొని పోయిండు సార్. దయచేసి సారు నరేంద్ర మోడీ సారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, బండి సంజయ్ సారు, జర దయచేసి ఎట్లన్నా చేసి మీరు రప్పింది సారు, జర దండం పెడతా. ఇక మరి గుడ్ ఫ్రైడే సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ కేజీఆర్ గార్డెన్లో మాస్ నిర్వహించారు. లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ చర్చ్ సీనియర్ పాస్టర్ స్టీఫెన్ పాల్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. మానవాళిని పాపాల నుంచి రక్షించడం కోసం యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించారని ఆయన అన్నారు. నశించిపోవటం దేవుని చిత్తం కాదు కనుక సృష్టికర్త అయిన దేవుడి మానవులందరినీ కలుగు చేసిన దేవుడే మానవ రూపుగా ఈ లోకానికి వచ్చి మానవుల యొక్క పాప శాపములను తన భుజాల మీద మోసుకొని మానవాత్మలైన మన ఆత్మలు, ప్రతి మనుషుల ఆత్మ ఉంది. వింటున్న మీలో చెప్తున్న నాలో ప్రతి మనిషిలో కూడా ఆత్మ కలిగిన వారు. అందుకే మనం అంటాం, నువ్వు మనిషి అనడానికి మనస్సాక్షి ఉందా? మానవుని యొక్క ఆత్మకు మోక్షం కలగదు కనుక పాప విరుగుడు కావాలి, పాప పరిహారం కలగాలి. కనుక పాప పరిహారం నిమిత్తమై పరిశుద్ధమైనటువంటి మానవుడు, జన్మతః పాపం లేనివాడు, జీవితంలో పాపం లేనివాడు, ఒక్క పాపమైన చేయనివాడు, పరము నుండి భూమి గర్దించిన సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువారు మనలాగే జన్మించి మనలాగా పాపం చేయలే. మన ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మనిషిలో ఉన్న పాపం ఆయనలో లేదు. అంత పరిశుద్ధమైన ప్రభు మన నిమిత్తమై మన స్థానంలో ఆయన సిలువను మోసి రక్తమును కార్చి ప్రాణం పెట్టి మరణించి మూడవ దినం సజీవుడిగా తిరిగి లేచాడు. అది ఈస్టర్ సండే ఉదయకాలమున, సండే రోజున హ్యాపీ రిజరెక్షన్ డే అని అందరూ ఆరాధన చేస్తారు. మరి ఈ రోజు ఎందుకని గుడ్ ఫ్రైడే అన్నారు? ఆయన శిలువ మరణం ద్వారా మానవాళి కలిగిన పాప విమోచన, శాపం నుండి విడుదల, రక్షణ. ఇది గొప్ప భాగ్యం మానవ జాతికి. ఇది తప్పించి కొనలేం, ఆస్తిపాస్తులతో కొనుక్కునేది కాదు, ధనగనులతో పేరు ప్రఖ్యాతితో సంపాదించలేం. కానీ మనిషి కంచగచ్చిబౌలి భూముల విషయంలో ఏఐ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే కృష్ణాంక్ మూడోసారి విచారణ కోసం శుక్రవారం గచ్చిబౌలి పోలీసులు ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విచారణ పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని, ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదని తెలిపారు. ఇప్పటికే 3 సార్లు విచారణకు పిలిచినా ఒరిగిందేమీ లేదని, ఇలా నెల 23న 4వసారి విచారణకు రావాలని మళ్లీ నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. విచారణలో అడిగిందేమీ లేదని, కాలయాపన కోసం ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాల్లో పాల్గొనకుండా ఇబ్బందులు పెడుతున్నట్లు ఆరోపించారు. కేవలం 9 రోజుల్లో విచారణ పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వేధింపులు చేస్తున్నది. 25 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో వాటిలో పాల్గొనకుండా ఇవాళ పదే నోటీసులు ఇచ్చుకుంటూ మళ్ళొకసారి 23వ తారీఖున రావాలని ఇలా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇలా 4వసారి మళ్ళీ నోటీస్ ఇచ్చింది. పోనీ పిలిచిన 3వసారి అన్న ఈసారి ఏమైనా ప్రశ్నలు అడిగినా అంటే మళ్ళీ సేమ్ 2వసారి ఏదైతే పిలిచి ఏమి ప్రశ్నలు అడగకుండా ఎలాగైతే కూర్చోబెట్టిరో ఇవాళ కూడా ఈ క్షణం వరకు పొద్దున వచ్చినాం, ఇప్పుడు రాత్రి అవుతుంది, ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. ఎందుకు ఈ వేధింపు చర్యలు? ఇవాళ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే చెప్పింది, అక్కడ జింకలు చనిపోయిన విషయం వాళ్ళ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీలో రిపోర్ట్లోనే ఉన్నది. ఈయన భూదందా చేసిండు, 10,000 కోట్లు తీసుకున్నాడు, గిరివి పెట్టిండు అనే విషయం మీద కూడా ఇవాళ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్లో ఉన్నది. 1524 చెట్లను నరికేసిండు. ఇవేవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు కదా. కానీ సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు ఆయనని ఇవాళ తప్పు పట్టేసరికి ఇవాళ రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు అంటే స్టేషన్ అంతా మా మీద తీస్తున్నాడు. ఇవాళకి కూడా తప్పును ఒప్పుకుంటలేరు. కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా సోషల్ మీడియా క్యాంపెయిన్ సుప్రీంకోర్టు జడ్జి నమ్మిందంట. అంటే సుప్రీంకోర్టు ఇవాళ అది ఇచ్చిన రిపోర్టును వాళ్ళు చేసిన అబ్జర్వేషన్స్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుపట్టే పరిస్థితి వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ మంత్రులు అసలు వాస్తవానికి వాళ్ళ మీద కేసులు పడాలి. తప్పుడు అవాస్తవాలు చెప్తూ ఇవాళ జింకలు చనిపోవడానికి కారణమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీని విషయం మీద మా న్యాయవాదులు కూడా ఖచ్చితంగా ఈ వేధింపులు ఎందుకు చేస్తున్నారు, ఒక్క ప్రశ్న అడగకుండా కూడా పదే పదే ఎందుకు పిలుస్తున్నారు, దాని విషయం మీద ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. ఈ అనవసరమైన బెదిరింపులకు వేధింపులకు భయపడేది సమస్యనే లేదు. డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూనే ఉంటాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వక్ఫ్ బోర్డు బిల్లు సవరణకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. వక్ఫ్ బిల్లు సవరణను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ముస్లిం ఆస్తులను కాపాడాలంటూ నినాదాలు చేశారు. పట్టణంలోని చెక్పోస్ట్ మసీద్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ సాగింది. అనంతరం తాలూకా సెంటర్కు చేరుకుని బహిరంగ సభ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఒకే దేశం ఒకే చట్టం అని చెప్పేసి ప్రచారం చేసిన సుమారుగా 85% ఉంటే వారి మధ్య కులాలు, మతాలు, వర్గాలు, అలాగే ప్రాంతాలంటూ చిచ్చుపెట్టి ఐక్యత లేకుండా ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేయడం జరిగింది. ఎర్రకోట మీద ఒకసారి మీరు చూసినట్లయితే ఎర్రకోట మీద సుమారుగా 9,000 మంది పేర్లు దేశం కోసం. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర అభివృద్ధి వైపుగా అడుగులు వేస్తోందని టీడీపీ నేతలు అన్నారు. సీఎం చంద్రబాబు స్ఫూర్తితో ముందుకెళ్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల స్యూర్ ఘర్ కనెక్షన్లు ఇచ్చిన ఘనత చంద్రబాబుదేనని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో మడకసిరలో అతిపెద్ద సోలార్ పార్క్, డిఫెన్స్ పరిశ్రమ రాబోతున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఎక్కడి నుంచి అయితే మా యువనాయకుడు ఎంఎస్ రాజు గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారో పలు అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ముఖ్యంగా పార్టీ ఆఫీస్ ఓపెనింగు, మా దీంట్లో అందరూ కూడా అంటే మంత్రులు పెద్దలు గొట్టిపాటి రవి గారు, పెద్దలు సత్యకుమార్ యాదవ్ గారు, జిల్లా నుంచి డైనమిక్ మంత్రి సవితమ్మ, ఎంపీ గారు, అలాగే మడకసిర ఎమ్మెల్యే గారు ప్రసాద్ గారు, అధ్యక్షులు అంజనప్ప గారు, తిప్పేస్వామి గారు, అలాగే మన పుట్టపర్తి ఎమ్మెల్యే గారు, అలాగే సీనియర్ నాయకురాలు మన రాప్తాడు ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రిని సోదరి సునీతక్క, అందరూ కూడా రావడం నిజంగా సంతోషం. ఎందుకంటే ఎంఎస్ రాజు అనే వ్యక్తి పార్టీలో కీలకంగా ఏదైతే 1924లో ఈ రాష్ట్రంలో సైకో పరిపాలన ఉన్నప్పుడు పార్టీలకు కీలక వ్యక్తిగా ఎదిగి అంచలంచలుగా రాష్ట్ర నాయకుడిగా ఉండి సింగనమల నుంచి ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత అందరికి కూడా ఉంటాడా, వెళ్తాడా, చేస్తాడా లేదా అని ఒక అపనమ్మకం ఉంటే దాన్ని దూరం చేసే విధంగా స్థానిక నేను ఎక్కడున్నా కూడా అభివృద్ధి వైపు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కాంక్షిస్తారో దానికంటే ఎక్కువగా మడకసిర ప్రాంతం అభివృద్ధి కోసం నేను కాంక్షిస్తానని చెప్పేసి 10 నెలల్లోనే అద్భుతమైన ఒక ఆఫీస్ ఈరోజు పెట్టుకోవటం, 1 ఎకరం స్థలంలో ఇంత బ్రహ్మాండమైన ఆఫీసు పెట్టుకుని అందరికీ కూడా స్థానికంగా నేను ఉండి ఎప్పుడు కూడా మీకు భాగస్వామ్యం అవుతా అని చెప్పేసి లక్ష్యంతో పనిచేయడం, దాంతోపాటు ఏదైతే రాష్ట్ర నిర్మాణం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం మా శాసనసభ్యుడు ఎప్పుడు కృషి చేస్తూ ఉన్నా దానికి నిదర్శనమే ఈరోజు పలు
కార్యక్రమాలు 4 సబ్స్టేషన్స్ ఓపెనింగ్ చేయటం, 3 భూమి పూజలు చేయటం, దాంతోపాటు అధికారులు ఇక్కడ పిలిచి రాబోయే ఇండస్ట్రీస్కి కూడా ఒక ప్రణాళిక ఏదైతే ఇచ్చారో గౌరవ ముఖ్యమంత్రి గారు దాని యొక్క భూమిని ఐడెంటిఫై చేయడం కూడా, అంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంటే వారికి ఉన్నటువంటి తపన ఈ ప్రాంతం గురించి ఎక్కడి నుంచి అయితే మా యువ నాయకులు ఎంఎస్ రాజు గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.